హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శివుని యొక్క 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోబోతున్నాం. సాంస్క్రిట్లో జ్యోతి అంటే కాంతి లేదా ప్రకాశం, లింగ అంటే సంకేతం లేదా రూపం అని అర్థం. మొత్తానికి జ్యోతిర్లింగం అంటే శివుని యొక్క ప్రకాశవంతమైన రూపం అని అర్థం. ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడ దర్శనం ఇచ్చాయో అక్కడ శివుడు స్వయంభుగా భూమిపై ప్రత్యక్షమయ్యాడు అని చెబుతారు. అందుకే ప్రతి జ్యోతిర్లింగం శివుని యొక్క ఒక్కో ప్రత్యేక రూపంగా పరిగణించబడుతుంది. ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు, వాటికి సంబంధించిన పౌరాణిక కథలు, చారిత్రక విశేషాలను తెలుసుకుందాం. ఇవి నిజమా లేదా వీటి వెనక ఇంకేమైనా రహస్యాలు ఉన్నాయా? జ్యోతిర్లింగాల వెనక దాగి ఉన్న కనబడని సత్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది భూమిపై వచ్చిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. ఈ లింగాన్ని చంద్రుడు స్థాపించాడు. శివ పురాణం ప్రకారం మహర్షి ఆర్తి మరియు మాత అనసూయ కుమారుడైన చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో దక్షుడు ఒక వాగ్దానం కోరాడు, నా 27 మంది కుమార్తెలను సమానంగా ప్రేమించాలి అని. కానీ చంద్రుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. అతను తన భార్యల్లో ఒకరైన రోహిణిపై ప్రేమ ఎక్కువగా చూపించేవాడు. ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. మిగతా భార్యలను పట్టించుకునేవాడు కాదు. ఇది చూసిన మిగతా 26 మంది భార్యలు బాధపడి తమ తండ్రి దక్షుడి దగ్గరికి వెళ్లారు. వాళ్లకు జరిగిన అన్యాయం చూసి దక్షుడు కోపగించాడు. ఆ కోపంతో నీ ప్రకాశం నశించుతుంది అని చంద్రుడికి శాపమిచ్చాడు. ఆ శాపం వల్ల చంద్రుడి యొక్క కాంతి తగ్గిపోవడం మొదలైంది. చంద్రుడు చాలా బాధపడ్డాడు. శాపాన్ని వెనక్కి తీసుకోమని దక్షుణ్ణి అడిగాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమయ్యింది. శాప విముక్తి కోసం చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి శివుణ్ణి ప్రసన్నం చేసుకో అని సలహా ఇచ్చాడు. ఈ ఆశతో చంద్రుడు ప్రభస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ జ్యోతిర్లింగంని ప్రతిష్ఠించి శివుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. చంద్రుడు భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. దక్ష, శాపాన్ని పూర్తిగా తగ్గించలేను, కానీ కొంత తగ్గించగలను అని చెప్తాడు. అప్పటి నుంచి శుక్లపక్షంలో 15 రోజులు చంద్రుడి తేజస్సు పెరుగుతుంది. కృష్ణపక్షంలో 15 రోజులు తగ్గుతుంది. దీనినే పౌర్ణమి అమావాస్య అంటారు. పౌర్ణమి రోజున సంపూర్ణ ప్రకాశం ఉంటుంది. అమావాస్య రోజున పూర్తిగా కనిపించదు. ఈ విధంగా చంద్రుడికి తగ్గి పెరిగే ప్రకాశం వచ్చింది. చంద్రుడు బాధను చూసిన శివుడు అతన్ని తన జుట్టులో ఉంచుకున్నాడు. అందుకే శివుడిని చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తారు. శివుడు నిత్యం అక్కడే ఉండడంతో ఆ ఆలయానికి సోమనాథ్ అనే పేరు వచ్చింది. అంటే చంద్రుని దేవుడు అని అర్థం. ఈ విధంగా మొదటి జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఇప్పుడు రెండవది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది స్వయంభు అంటే స్వయంభుగా ఉద్భవించిన లింగం. ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని పురాతన నగరం ఉజ్జయినిలో ఉంది. పురాణాల ప్రకారం ఉజ్జయినిని ఒకప్పుడు అవంతిక అని పిలిచేవారు. ఇది విద్య, శాస్త్రాల కేంద్రంగా ఉండేది. ఉజ్జయిని రాజు చంద్రసేనుడు గొప్ప శివభక్తుడు. చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడి పేరు శేఖర్. శివుణ్ణి భక్తితో ప్రార్థించాలనుకున్నాడు. కానీ రాజు ఆ అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో ఉజ్జయిని శత్రురాజులు రిపుమాన్ మరియు ఆదిత్య నగరంపై దాడి చేయాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న శేఖర్ నగరాన్ని రక్షించు అని శివుణ్ణి ప్రార్థించాడు. ఈ వార్త వృధి అనే పూజారికి కూడా తెలిసింది. అతను కూడా తన కుమారుడితో కలిసి శివుణ్ణి పూజించాడు. ఇంతలో శత్రువులు దాడి చేశారు. దూషణ అనే శక్తివంతమైన రాక్షసుడి సహాయంతో వాళ్ళు నగరాన్ని ధ్వంసం చేశారు. భక్తుల ప్రార్థనలు విన్న శివుడు మహాకాల్ రూపంలో ప్రత్యక్షమై శత్రువులను క్షణంలో సంహరించాడు. భక్తుల కోరిక మేరకు శివుడు అక్కడే నివసించాడు. అందుకే ఈ ఆలయాన్ని మహాకాళేశ్వర్ అంటారు. ఇది దక్షిణాముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. అందుకే దీనిని దక్షిణాముఖి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మూడవది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది భారతదేశంలోని గొప్ప శివాలయంలో ఒకటి. దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున శ్రీశైలం పర్వతం మీద ఉంది. అన్ని జ్యోతిర్లింగాలలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ శివుడితో పాటు పార్వతీదేవి కూడా నివసిస్తారు. ఇది పంచశక్తి పీఠాలలో ఒకటిగా కూడా భావిస్తారు. సతీదేవి శరీరం నుంచి విడిపోయిన భాగాలు పడిన చోట్లనే శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయని నమ్మకం. శివపురాణంలోని కోటి రుద్ర సంహిత ప్రకారం ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి తన కుమారులు గణేశుడు మరియు కార్తికేయులకు వివాహం చేయాలని నిర్ణయించారు. ముందుగా ఎవరి వివాహం చెయ్యాలి అనే విషయంలో వారికి సందేహం వచ్చింది. అప్పుడు శివుడు ఒక పోటీ పెట్టాడు. ఈ లోకాన్ని ప్రదక్షిణ చేసి ముందుగా ఎవరు తిరిగి వస్తారో వారికే ముందుగా పెళ్లి అని చెప్పాడు. ఇది విన్న కార్తికేయుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయాలని బయలుదేరాడు. గణేశుడు మాత్రం తన తల్లిదండ్రులైన శివుడు మరియు పార్వతీదేవికి
7 సార్లు ప్రదక్షిణ చేసి మీరిద్దరే నా లోకం అని చెప్తాడు. అలా గణేశుడు పోటీలో గెలుస్తాడు. తర్వాత అతనికి సిద్ధిరిద్ధి అనే దేవతలనిచ్చి వివాహం చేస్తారు. ఈ విషయం తెలిసిన కార్తికేయుడు తనకు అన్యాయం జరిగిందని భావించి కోపంతో కైలాసం విడిచి వెళ్ళిపోయాడు. అతను క్రోంచ పర్వతంపై నివసిస్తూ కుమార బ్రహ్మచారి అనే పేరుతో తపస్సు చేశాడు. తమ కుమారుడి బాధ చూసి శివుడు మరియు పార్వతీదేవి దుఃఖించారు. వారు కార్తికేయుడిని కలవడానికి బయలుదేరారు. తల్లిదండ్రులు వస్తున్నారని తెలుసుకున్న కార్తికేయుడు వేరే పర్వతానికి వెళ్ళిపోయారు. శివుడు మరియు పార్వతీదేవి తన కుమారుడి కోసం ఎదురు చూసిన ఆ ప్రదేశమే శ్రీశైలం. ఆ బాధలో వారు అక్కడే జ్యోతిలింగ రూపంలో నివసించడం ప్రారంభించారు. అందుకే ఆ లింగాన్ని మల్లికార్జున అని పిలుస్తారు. మల్లిక అంటే పార్వతీదేవి, అర్జున అంటే శివుడు. అమావాస్య రోజున శివుడు, పౌర్ణమి రోజున పార్వతీదేవి కార్తికేయుని దర్శించుకోవడానికి వస్తారని చెబుతారు. ఇప్పుడు 4వది ఓంకారేశ్వర్ జ్యోతిలింగం. ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా నది మీద ఉన్న ఓం ఆకారంలో ఉన్న ద్వీపంపై ఉంది. ఈ దీపాన్ని మందత అని కూడా పిలుస్తారు. ఓంకారేశ్వర్ పేరు ఓం శబ్దానికి అధిపతి అనే అర్థం ఇస్తుంది. పురాణాల ప్రకారం వింధ్యచల పర్వతం మేరు పర్వతంపై అసూయపడ్డాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వింధ్య పర్వతం తీవ్రమైన తపస్సు చేశాడు. తన పరిమాణం మరింత పెరగాలని వరం కోరాడు. శివుడు వరం ఇచ్చాడు, కానీ ఒక షరతు పెట్టాడు. నీ వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అన్నాడు. శివుడు అక్కడే జ్యోతిలింగంగాను ప్రతిష్ఠించాడు. దేవతల అభ్యర్థన మేరకు శివుడు లింగాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఒకటి ఓంకారేశ్వర్, మరొకటి అమరేశ్వర్ లేదా మామేశ్వర్ అని కూడా పిలుస్తారు. అందుకే భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 2 ఆలయాలను దర్శించుకుంటారు. ఇప్పుడు జ్యోతిర్లింగాలలో 5వది భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని సయాది పర్వత శిఖరాలలో ఉంది. పూణె నగరానికి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం నల్లరాతితో నిర్మించబడింది. భక్తులు గర్భగుడిలోకి వెళ్లి జ్యోతిర్లింగంను తాకేందుకు అనుమతి ఉంటుంది. పురాణాల ప్రకారం భీమ అనే అసురుడు తన తల్లి కర్కతితో అడవుల్లో నివసించేవాడు. అతను కుంభకర్ణుడి కుమారుడు. విష్ణువు రామావతారంలో ఉన్నప్పుడు తన తండ్రిని చంపాడని తెలిసి ప్రతీకారం తీర్చుకోవడానికి నిర్ణయించాడు. బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని అపారమైన శక్తి పొందాడు. ఆ శక్తితో ప్రపంచాన్ని భయపెట్టాడు. శివభక్తుడైన కమృపేశ్వర్ నందాన్ని బంధించాడు. అతన్ని చంపేందుకు ప్రయత్నించాడు. ఇది తెలిసిన శివుడు కోపంతో ప్రత్యక్షమై భీమాసురుణ్ణి భస్మం చేశాడు. ఈ ప్రపంచంలోనే శివుడు ఇక్కడే స్వయంగా దర్శనమిచ్చాడని నమ్మకం. అందుకే దీనిని భీమశంకర్ అని అంటారు. ఇప్పుడు 6వది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్లో మందాకిని నది సమీపంలో హిమాలయాల పర్వతాల శిఖరాలలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 1200 అడుగు ఎత్తుల్లో ఉంది. తీవ్ర వాతావరణం వల్ల సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారని చెబుతారు. మహాభారతం ప్రకారం పాండవులు కౌరవులను చంపిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలని శివుణ్ణి కోరారు. కానీ శివుడు వారిని కలవకుండా నంది రూపంలో దాక్కున్నాడు. భీముడు ఆ ఎద్దులో ఉన్నది శివుడు అని గుర్తించి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. శివుడు భూమిలో లీనమయ్యాడు. అతని శరీర భాగాలు వేరువేరు ప్రదేశాలలో దర్శనమిచ్చాయి. వాటిని పంచకేదారాలు అంటారు. పాండవులు 5 ప్రదేశాలలో ఆలయం నిర్మించారు. అందువల్ల శివుడు ఇక్కడ జ్యోతిలింగ రూపంలో ఉంటాడని అంగీకరించాడు. 2013లో వచ్చిన భయంకరమైన వరదల్లో కూడా ఈ ఆలయాన్ని భీమశైల అనే పెద్ద రాయి రక్షించింది. ఇప్పుడు 7వది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్లోని వారణాసి నగరంలో ఉంది. పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉంది. వారణాసి భారతదేశంలోని అత్యంత ప్రాచీన నగరంలో ఒకటి. ఇది సప్తపురిలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆయుర్వేద మరియు యోగ సంప్రదాయాలకు మూలమైన పతంజలి మహర్షి ఇక్కడ నివసించి బోధించాడని చెబుతారు. బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని సమీపంలోని సర్నద్లో ఇచ్చాడని కూడా నమ్మకం. ఈ నగరాన్ని శివుడు నగరం అని కూడా అంటారు. శివుడు కోరితేనే మనుషులు ఇక్కడ జన్మిస్తారు. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుంది అని విశ్వాసం. భూమిని చీల్చుకుంటూ ఆకాశం వరకు ప్రకాశించిన మొదటి జ్యోతిర్లింగం ఇదేనని చెబుతారు. అందుకే దీనికి విశేషమైన మహత్యం ఉంది. ఈ ఆలయంలో జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కూడా ఉంది. ఇక్కడ శివుణ్ణి విశ్వేశ్వరుడు అని అంటారు. అంటే విశ్వానికి అధిపతి అని అర్థం. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో వాదించారు. వారిని పరీక్షించడానికి శివుడు ఒక అంతులేని జ్యోతి స్తంభ రూపంలో కనిపించాడు. విష్ణువు వరాహ అవతారంలో భూమి కిందికి వెళ్లి చివరను చూడడానికి ప్రయత్నించాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు. చాలా కాలం వెతికినా చివర కనిపించలేదు. కానీ బ్రహ్మ అహంకారంతో చివర చూశానని అబద్ధం చెప్తాడు. విష్ణువు మాత్రం నిజాయితీగా తనకు చివర దొరకలేదని ఒప్పుకుంటాడు.
అప్పుడు శివుడు భైరవ రూపంలో బ్రహ్మ 5వ తలని నరికి నీకు పూజలు ఉండవి అని శపించాడు. విష్ణువు నిజాయితీకి సంతోషించి తన ఆలయాలలో శాశ్వత పూజలు పొందే వరం ఇచ్చాడు. ఈ జ్యోతిస్తంభం భూమిపై పడిన ప్రదేశమే తర్వాత కాశీగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు 8వది వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని డియోగర్లో ఉంది. దీనిని సిద్ధపీఠం అని కూడా అంటారు. ఇక్కడ భక్తులు కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. అందుకే దీనిని కామనాలింగం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుడు రావణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి హిమాలయాల పర్వతాలలో తపస్సు చేశాడు. తన 9 తలలను ఒక్కొక్కటిగా శివుడికి అర్పించాడు. 10వ తల అర్పించబోతున్న సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. రావణుడు జ్యోతిర్లింగంని లంకకు తీసుకువెళ్ళాలి అని కోరాడు. శివుడు ఒక షరతు పెట్టాడు. దారిలో ఎక్కడైనా లింగాన్ని నేలపై ఉంచితే అది అక్కడే స్థిరపడిపోతుంది అని చెప్తాడు. అప్పుడు శివుడు కైలాసం విడిచిపెడుతున్నాడని తెలిసి దేవతలు ఆందోళన చెందుతారు. వాళ్ళు విష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు వర్ణదేవుణ్ణి రావణుని కడుపులోకి ప్రవేశించమని కోరాడు. దాంతో రావణుడు మూత్ర విసర్జన చెయ్యాలనుకొని లింగాన్ని ఒక గోవు చేతిలో పెడతాడు. చాలాసేపు చూసిన తర్వాత ఆ గోవు లింగాన్ని నేలపై ఉంచి వెళ్ళిపోతుంది. తిరిగి వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా లింగాన్ని కదిలించలేకపోయాడు. కోపంతో లింగంపై తన బొటనవేలుతో నొక్కాడు. అది కొంత దెబ్బతింది. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు మరియు దేవతలు ఆ లింగాన్ని పూజించి వైద్యనాథ్ టెంపుల్గా నిర్మించారు. అప్పటి నుంచి శివుడు ఇక్కడ వైద్యనాథ్గా నివసిస్తున్నాడు. ఇప్పుడు 9వది త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది బ్రహ్మగిరి పర్వతం మీద ఉంది. ఇక్కడే గోదావరి నది పుట్టింది. ఈ జ్యోతిర్లింగం ప్రత్యేకం ఏమిటంటే ఇక్కడ 3 చిన్న లింగాలు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు, శివ 3 దేవుళ్ళుగా ప్రత్యేకలు. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి ఇక్కడ ఆశ్రమం వేసుకొని నివసించేవాడు. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు గౌతమ మహర్షి వర్ణదేవుణ్ణి ప్రార్థించాడు. వర్ణదేవుడు ఎండిపోని నీటి చెరువును వరంగా ఇచ్చాడు. ఆ నీటితో ఋషి అందరికీ సహాయం చేశాడు. ఇతర ఋషులు దీనిని చూసి అసూయపడ్డారు. వారు గణేశుణ్ణి ప్రార్థించారు. గణేశుడు బలహీనమైన ఆవు రూపంలో తీసుకొని గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆవు అనుకోకుండా చనిపోతుంది. దాంతో గౌతమ మహర్షిపై గోహత్య పాపం మోపారు. పాప విముక్తి కోసం గౌతమ మహర్షి శివుణ్ణి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై గంగా నదిని అక్కడికి పంపాడు. గంగాదేవి త్రియంబకేశ్వర్లో శివుడితో కలిసి నివసించాలని కోరింది. అప్పటి నుంచి శివుడు అక్కడ త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగంగా కొలువై ఉన్నాడు. ఇప్పుడు 10వది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది ప్రాచీనమైన దారుక వనంలో ఉందని శివపురాణం చెబుతుంది. దారుక అనే రాక్షసుడు సుప్రియ అనే శివభక్తుణ్ణి బంధించి హింసించాడు. ఆ ఖైదీలందరూ శివమంత్రం జపం చేయడం మొదలుపెట్టారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై దారుక అసురుణ్ణి సంహరించాడు. తర్వాత శివుడు అక్కడే నాగేశ్వరుడిగా జ్యోతిర్లింగ రూపంలో నివసించాడు. పార్వతీదేవి కనకేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు 11వది రామేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులోని రామంతపురం డిస్టిక్లో ఉంది. ఇది రామాయణ కాలం నాటి జ్యోతిర్లింగం అని నమ్మకం. రావణుడి సంహారం తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందేందుకు శివుణ్ణి పూజ చేయాలనుకున్నాడు. శివలింగంని హిమాలయాల నుంచి తీసుకురావాలని హనుమంతుణ్ణి పంపాడు. అతనికి ఆలస్యం కావడంతో సీతాదేవి సముద్ర తీరం నుంచి ఇసుకను తీసుకొని ఒక లింగం తయారు చేసింది. అదే ఈరోజు గర్భగుడిలో ఉన్న జ్యోతిర్లింగం. ఈ ఆలయంలో 24 తీర్థ కుండలు ఉన్నాయి. 1212 స్తంభాలతో ఉన్న కారిడార్ ప్రపంచంలోనే అతి పెద్దగా చెబుతారు. శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు ఇక్కడ శివుణ్ణి ప్రార్థించి మోక్షాన్ని కోరారని విశ్వాసం. ఇప్పుడు 12వది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. శివుని 12 జ్యోతిర్లింగాలలో చివరి జ్యోతిర్లింగం ఇదే. ఇది మహారాష్ట్రలోని ద్వల్తాబాద్ నుండి 12 మైళ్ళ దూరంలో విరుల్ గ్రామం సమీపంలో ఉంది. పురాణాల ప్రకారం ఈ జ్యోతిర్లింగంకు ఒక కథ కూడా ఉంది. ఒక తెలివైన బ్రాహ్మణ సుధర్ముడు దక్షిణ భారతంలోని దేవగిరి పర్వతం సమీపంలో నివసించాడు. అతని భార్య పేరు సుధ. ఇద్దరు ఎంతో ప్రేమతో జీవించారు. కానీ వారికి పిల్లలు లేరు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సుధ గర్భవతి కాలేదు. కానీ ఆమెకు బిడ్డ కావాలని ఉంది. అప్పుడు సుధ తన భర్త సుందరంతో తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. సుందరం మొదట అంగీకరించలేదు. కానీ సుధ పదే పదే అడిగిన కారణంగా సుధర్ముడు తల వంచి సుధా చెల్లెలి అయిన గూష్మను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. గూష్మ చాలా సద్గుణాలు కలిగిన నిరాడంబరమైన మహిళ మరియు గొప్ప శివభక్తురాలు కూడా. గూష్మ ప్రతిరోజు 100 మట్టి శివలింగాలు తయారు చేసి భక్తితో పూజించేది. శివుడి ఆశీస్సుల వల్ల కొంతకాలం తర్వాత ఇంట్లో బిడ్డ పుట్టింది. అక్క చెల్లెలు ఇద్దరు ఆనందంతో నిండిపోయారు. కానీ సుధా మనసులో తప్పుడు ఆలోచన వచ్చింది. ఇంట్లో ఉన్నదంతా గూష్మ సొంతం, నాకేమీ ఉండదు అని అనుకొని సుధా ఆ ఆలోచనల్లో నిక్షాప్తమైపోయింది.
ఒక రాత్రి నిద్రిస్తున్న గూష్మ చిన్న కొడుకును చంపి అతని మృతదేహాన్ని చెరువులో పడేసింది. ఉదయం ఇంట్లో గందరగోళం ఏర్పడింది. గూష్మ శివుడిపై తన నమ్మకాన్ని వదులుకోలేదు. ప్రతిరోజులాగే శివలింగం పూజ ముగించి మట్టితో చేసిన శివలింగాన్ని నీటిలో కలపడానికి వెళ్ళింది. అప్పుడు ఆమె కొడుకు చెరువులో నుంచి బయటకు రావడం కనిపించింది. అతను బయటకు వస్తూ గూష్మ పాదాలపై పడ్డాడు. గూష్మ తిరిగి వెళ్తుండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆమెను వరం కోరుకోమని అడిగాడు. కానీ సుధా చేసిన పనికి శివుడు కోపంగా ఉన్నాడు. తన త్రిశూలంతో ఆమెని వధించాలనుకున్నాడు. గూష్మ తన సోదరిని క్షమించమని ముక్తహస్తంతో శివుణ్ణి ప్రార్థించింది. ప్రజల క్షేమం కోసం ఈ ప్రదేశంలో శాశ్వతంగా నివసించమని శివుణ్ణి ప్రార్థించింది. శివుడు ఆమె 2 అభ్యర్థనలను అంగీకరించి జ్యోతిలింగ రూపంలో కనిపించి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. శివభక్తుడు గూష్మ మాత్రమే పూజించేవాడు. అందుకే అతనికి గుష్ మహాదేవ్ అని పేరు వచ్చింది. అతన్ని కృష్ణేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇది మన భారతదేశంలోని 12 ప్రధానమైన జ్యోతిర్లింగాల గురించి పూర్తి సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.